మొన్నటిదాకా వరుస మీటింగ్లతో ఏపీలో కాపు నేతలు పొలిటికల్ కాకరేపితే ఇప్పుడు శెట్టి బలిజలు సెగ పుట్టిస్తున్నారు. మమ్మల్నే అణిచివేయాలని చూస్తారా అంటూ మీటింగ్ పెట్టి గొంతెత్తడం హాట్ టాపిక్గా మారింది. మనం కాపులం, మనదంతా ఒకే కులం, మనమంతా కలిసి ముందుకు సాగుదామంటూ ఏపీలో జరిగిన వరుస కాపు మీటింగ్లు ఏ రేంజ్లో రచ్చ చేశాయో చూసాం. మొన్నటికి మొన్న కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమావేశం, ఆ మధ్య జరిగిన తూర్పు కాపు ఆత్మ గౌరవ సమ్మేళన సభ, అంతకుముందు అఖిల భారత తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశం, ఇలా వరుస కాపు మీటింగ్లు ఏపీలో పెను సంచలనమే సృష్టించాయి. ఇప్పుడు ఆ కాపు మీటింగ్ల తరహాలోనే శెట్టి బలిజలు ఫీల్డ్లోకి దిగడం చర్చనీయాంశమవుతుంది. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన జరిగిన శెట్టి బలిజల రౌండ్ టేబుల్ సమావేశం పొలిటికల్ సెగరేపింది. శెట్టి బలిజలను అణిచివేస్తున్నారు, రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహిస్తూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. శెట్టి బలిజలు అత్యధికంగా ఉన్న శెట్టి బలిజలు ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడుని పీడీ యాక్ట్ పెట్టి ఏదో టెర్రరిస్ట్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోయే కార్యక్రమం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మండి, దాన్ని ఫాలో కండి. మీ కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫాలో అవుతా ఉన్నారు. మీరు ఏదైనా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్కడికైనా తిరిగినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 30 మంది పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీట్లు తీస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలము ఈ ప్రభుత్వాలు ఉండవు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. శెట్టి బలిజలంతా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. శెట్టి బలిజ నేత పితా రామకృష్ణపై పెట్టిన కేసు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి కేవలం ఒక్కసారి రావడమే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే వెన్ను దన్నుగా నిలిచినటువంటి, మరి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి శెట్టి బలిజ కులానికి చెందినటువంటి ఈ పీతా రామకృష్ణని ఏమన్యాయం చేసేసాడు ఈ సమాజానికని మీరు అరెస్ట్ చేస్తారు? ఏం దారుణాలు చేసేస్తాడండి? ఏమైనా దేశ రక్షణకు ఏమైనా విఘాతం కలిగించాడా? ఇటు శెట్టి బలిజల రౌండ్ టేబుల్ మీటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోడి సత్యబాబు. రౌడీ షీటర్లకు కులాల్ని ముడిపెట్టడం కరెక్ట్ కాదన్నారు. అసలు రౌండ్ టేబుల్ మీటింగ్ ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. వైసీపీ నేతలు కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. చాలా బాధాకరం. ఇలాంటి గౌతులచ్చన్న గారి విగ్రహాలు అక్కడ తీసేస్తుంటే ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని గుర్తు రాలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారికి మన అధికారంగా జీవో తీసుకురావాలి, మనం అందరం ఒకసారి కూర్చోవాలి అని చెప్పి ఆ రోజు కులం గుర్తు రాలేదు. ఈ రోజు మాత్రం కొత్తగా కులం గుర్తు వస్తుంది. దేనికండి? శెట్టి బలిజలకు అన్యాయం జరిగిందని కొంతమంది చెప్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఎవరికి అన్యాయం జరిగిందని శెట్టి బలిజలకి? ఇన్నాళ్ల మౌనం ఇక చాలు, ఇకపై సౌండ్ గట్టిగా వినిపించాలన్నది శెట్టి బలిజల మీటింగ్ సారాంశం. రాజకీయంగానూ తగిన ప్రాధాన్యత కావాలంటోంది సామాజిక వర్గం. మరి చూడాలి ఏం జరుగుతుందో.